హలో సిస్టర్స్, వెల్కమ్ టు వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్. మన షాప్ వచ్చేసి హైదరాబాద్లో దిల్షునగర్లో ఉంటుందండి. గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. రోడ్ మ్యాప్ కావాలంటే వీడియో లాస్ట్లో ఇస్తాం చూడండి. మనం పార్సల్ అయితే అన్నీ చాలా నీట్గా ప్యాక్ చేస్తామండి. ఇన్ కేస్ ఏమన్నా డ్యామేజ్ పైన కనిపిస్తే మాత్రం ఒకసారి మాకు ఫోటో పెట్టండి. ఫోటో పెట్టి మేము ఓపెన్ చేయమంటే చేయండి. మనం శారీస్ అన్నీ ఇలా నీట్గా ప్యాక్ చేస్తామండి. మీకు పోస్ట్ మ్యాన్ ఇస్తాడు కదండి, మీకు ఇచ్చినప్పుడు ఇక్కడ పైన ఏమైనా చిరిగి కానీ ఏమైనా డ్యామేజ్ కానీ కనిపిస్తే సారీ ఇదైతే పార్సల్ అయితే ఓపెన్ చేయకండి, మాకు మెసేజ్ పెట్టండి. ఇట్లా పార్సల్ ఇలా వచ్చిందని పెట్టండి, మేము ఓపెన్ చేయమంటేనే చేయండి. ప్రతిసారి అయితే మనకి ఇట్లా ఎక్కడ కూడా ఏమైనా డ్యామేజ్ ఏముండదండి, అన్నీ ఇట్లా నీట్గా ప్యాక్ చేస్తాము. మీకు ఒకవేళ చిరిగి కానీ ఏమైనా ప్రాబ్లం అయ్యి చిరిగిపోయినట్టు ఇట్లా కనిపిస్తే మాకు ఒకసారి పెట్టండి. అది మీరు ఓపెన్ చేయొద్దు, ఓపెన్ చేయకుండా పెట్టండి. ఇలా పార్సల్ ఇలా వచ్చిందని పెట్టండి, మేము ఓకే అంటే మేము వీడియో కాల్ చేస్తాం, అప్పుడు ఓపెన్ చేయండి. మనం అన్నీ అట్లా నీట్గా ప్యాక్ చేస్తామండి. పార్సల్ అన్ని నీట్గా ఉంటాయండి. ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే మాకు ఒకసారి పెట్టేసి ఫోటో పెట్టేసి ఇట్లా వచ్చింది పార్సల్ అని చెప్పండి, మేము ఓపెన్ చేయమంటే చేయండి. మేము వీడియో కాల్ చేస్తామండి, అప్పుడు ఓపెన్ చేసేయండి. ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వస్తే పైన పార్సల్ నీట్గా ఉండాలి, నీట్గా లేకుండా ఏమైనా వస్తే అలా చేయండి. ప్రతి పార్సల్ నీట్గా ఉంటుందండి. ఎక్కడేమైనా మీకు ఏమైనా కవర్ చిరిగినా కానీ ఒకసారి ఫోటో పెట్టండి, మేము ఓకే అంటే ఓపెన్ చేయండి. ఒక సిస్టర్ ఇలా డ్యామేజ్ వచ్చిందని పెట్టారండి. మనైతే మీకు అట్లా పార్సల్ మీద అట్లా డ్యామేజ్ కనిపిస్తే ఓపెన్ చేయొద్దండి, మాకు ఫోటో పెట్టేసి ఇలా వచ్చిందని చెప్పండి, అది ఓకే అనుకుంటేనే ఓపెన్ చేయండి. వీడియోలో వచ్చిన సారీ అట్లాంటి అయితే మేము పంపేయమండి, అది మనం చూస్తుంటైతే కట్ చేసినప్పుడు పోయినట్టే ఉంది. మీరు ప్యాకెట్ కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి, మనకు అది చూస్తుంటే కటింగ్లో పోయినదే అర్థమవుతుంది. పార్సల్ కట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. మీరు ఎంతగానో కలవరిస్తున్న జిమ్మిచూ సారీస్ అండి ఇవి. ఇక్కడ వచ్చేసి స్టోన్ వర్క్, ఇది బార్డర్ వచ్చేసి కట్ వర్క్ అండి. మీకు డిజైన్ కూడా చూసుకోండి, అన్ని పూసల వర్క్ తోటి వచ్చింది. ఇదంతా పూసల డిజైన్తో వచ్చిందండి. ఇది కట్ వర్క్ మీద ఇట్లా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇట్లా వస్తుంది. ఇవి వచ్చేసి జిమ్మిచూ సారీస్ అండి, టిష్యూ కాదు జిమ్మిచూ, మీకు క్లాత్ ఐడియా ఉంటుంది. కింద సైడ్ లేస్ వర్క్ వచ్చేసి ఒక జాయింట్ అయితే ప్లేన్ వస్తుందండి. ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది లేస్ వర్క్. ఇక్కడ డిజైన్ వచ్చేసి ఒక 12 ఇంచ్ వస్తుందండి స్టోన్ వర్క్. ఇక్కడ నుంచి ఫుల్ స్టార్ట్ అయింది. పై సైడ్ వచ్చేసి చుట్టుకొలత వరకు వస్తుందండి ఇది లేస్ వర్క్. పళ్ళు కూడా ఇట్లా స్టోన్ వర్క్తో వచ్చిందండి. శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 969. బ్లౌజ్ వచ్చేసి వైట్ కలర్ అండి, ఇది చికెన్ కర్రీ వర్క్తో వస్తుంది. మీకు కూడా ఇట్లా కట్ వర్క్ స్టైల్లో ఉంటుందండి ఇది. ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసి పోస్ట్ చార్జెస్ 60 అండి, డెలివరీ 1 వీక్. హైదరాబాద్ వాళ్ళకైతే 50 రూపీసెస్, 4 డేస్ డెలివరీ పడుతుంది. ఇవి పేస్టల్ కలర్ కాబట్టి ఫోన్లో అంత కనిపించలేదండి లుక్, బయట అయితే బాగా షైనింగ్ ఉన్నాయి. ఇది వచ్చేసి పర్పుల్ పింక్ అండి. ఇది బ్లౌజ్. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో ఏదైనా ఒకటి నెంబర్కి మెసేజ్ చేయండి, రిప్లై వచ్చే వరకు అలానే ఉండండి. తిరిగి మెసేజ్ కానీ వాట్సాప్ కాల్ కానీ చేయకండి.
ఇది వచ్చేసి ఆనియన్ పింక్ అండి. కాల్స్ మాత్రం చేయొద్దండి, ఓన్లీ మెసేజ్ పెట్టవద్దండి, రిప్లై వచ్చేది అలానే ఉండండి. తిరిగి మెసేజ్ చేస్తే టైమింగ్ మారిపోయి మీరు ఫస్ట్ పెట్టిన ప్రయోజనం అయితే ఉండదండి. ఓన్లీ మెసేజ్ చేయండి, కాల్స్ అయితే లిఫ్ట్ చేయమండి. మెసేజ్లో అయితే రిప్లై వస్తుంది. రిప్లై రావడానికి అయితే 1 hour 2 hour టైం పడుతుందండి, కొంచెం వెయిట్ చేయండి. నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ పెట్టండి, మేము పేమెంట్ డీటెయిల్స్ పెట్టిన తర్వాతనే పేమెంట్ చేయండి. అడ్వాన్స్ పేమెంట్ మాత్రం ఎవరు చేయొద్దండి. మీరు పేమెంట్ చేసిన తర్వాత టైం డేట్ వచ్చేలా స్క్రీన్ షాట్ పెట్టండి, అలాగే ఫుల్ అడ్రస్ పెట్టండి పిన్ కోడ్తో సహా. లాస్ట్ మెసేజ్ వచ్చేసి పేడ్ పెట్టండి. ఒక 1 hour 2 hour లేట్ అయినా కంగారు పడకండి, రిప్లై అయితే వస్తుంది. ఇది వచ్చేసి లైట్ గ్రే అండి, సిమెంట్ కలర్ ఉంటుంది, అలానే కొంచెం డిఫరెంట్ షేడ్. ఇది బ్లౌజ్. క్లాత్ అయితే ఇలా వస్తుందండి, టిష్యూ కాదండి, జిమ్మిచు, సాఫ్ట్ ఉంటుందండి. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ లో కొంచెం డార్క్ షేడ్ వస్తుంది. ఇది బ్లౌజ్. ఇలా పట్టుకొని ఇట్లా చూస్తే క్లాత్ అయితే మందమే ఉందండి, కాకపోతే మనకి జిమ్మిచ్చు కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. ఇట్లా పట్టుకుంటే మందమే కనిపిస్తుంది. ఇది వచ్చేసి పీచ్ కలర్, జస్ట్ ఓన్లీ 969 రూపీస్. హోల్సేల్ ప్రైస్ అండి, మీరు సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్యాన్సీ క్లాత్ అండి, టిష్యూ ఏం కాదండి, మనకు షైనింగ్ మాత్రం అలానే ఉంటుంది కానీ టిష్యూ కాదు. ఈ జార్జెట్ ఫీలింగ్ ఉంది అని ఫ్యాన్సీ టైప్. ఇది కూడా సేమ్ ఇందాక మన జిమ్మి చూస్లో చూపించాం కదండి, కట్ వర్క్, సేమ్ అదే డిజైన్, పూసల డిజైన్ తోటి. కాకపోతే క్లాత్ ఒకటి ఫ్యాన్సీ క్లాత్, జార్జెట్లో ఫ్యాన్సీ వస్తుంది. టిష్యూ కాదండి, షైనింగ్ ఉంది. ప్లెయిన్ వస్తుంది సారీ. కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్. శారీ మొత్తంలోకి ఇలా వస్తుందండి. పైసలు వచ్చేసి చుట్టుకొలత వరకు వస్తుంది డిజైన్, లేస్ వర్క్ది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, చుట్టుకొలత వరకు వస్తుంది పళ్ళుతో సహా. కింది సైడ్ వచ్చేసి ఒక 1 meter ప్లేన్ వచ్చిందండి. ఇక్కడ ఇది ప్లేన్ వచ్చింది, ఇక్కడ నుంచి లేస్ వర్క్ స్టార్ట్ అయింది. ఈ బ్లౌజ్ వచ్చేసి చికెన్ కారీ వర్క్ అండి. మీకు ఇక్కడ సీక్వెన్స్ టైప్లో షైనింగ్ వస్తుంది చూడండి. మీకు శారీ బయట చూసుకుంటే 1100 వరకు ఉంటుందండి, మన దగ్గర వచ్చేసి హోల్సేల్ ప్రైస్ జస్ట్ ఓన్లీ 769. ఇది వచ్చేసి వైన్ కలర్ అండి. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి బ్లాక్ కాపర్ షేడ్ అండి. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ అండి. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి వైలెట్ కాపర్ షేడ్ అండి. ఇది బ్లౌజ్. దీంట్లో ఇవి కలర్స్ అండి, ప్రైస్ వచ్చేసి ఓన్లీ 769. ఇవి వచ్చేసి బేలా క్లాత్ అండి, కలర్ వచ్చేసి ఎల్లో కలర్, బార్డర్ వచ్చేసి ఆనంద స్కై బ్లూ మిక్స్ ఉంటుందండి. శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్తో వస్తుందండి. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి. శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 404. ఈ డిజైన్ చూస్తే మనకు ఖాదీ చీరలు గుర్తొస్తున్నాయి కదండి,
ఇది క్లాత్ వచ్చేసి ఖాదీ కదండి, జార్జెట్లోనే కొంచెం ఫ్యాన్సీ టైప్ వస్తుంది, సాఫ్ట్. ఇది మనకు సేమ్ ఖాదీ స్టైల్లో వచ్చిన డిజైన్ ఇట్లా వచ్చింది. శారీ మొత్తంలోకి ఇలా వస్తుందండి, లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా. ఇది పళ్ళుకి మళ్ళీ టజిల్స్ వచ్చాయండి ఇలా. దీంట్లో హైలైట్ వచ్చేసి బ్లౌజ్ అండి, బ్లాక్ కలర్ వచ్చేసి మిర్రర్ వర్క్. ఇది మిర్రర్ వచ్చేసి ప్లాస్టిక్ అండి, రియల్ మిర్రర్ కాదు, ప్లాస్టిక్ మిర్రర్ వస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 539. ఇది వచ్చేసి ఆఫ్ వైట్ అండి, ఆఫ్ వైట్లో కొంచెం క్రీమ్ షేడ్ ఉంది. ఇది కూడా కొత్త డిజైన్, ఇందా చూపించింది అది ఓన్లీ సింగిల్ కలర్ అండి, ఇది కూడా సింగిల్ కలరే. శారీ మొత్తంలో ఇలా ఉంటుందండి, చాలా క్లాస్గా ఉందండి డిజైన్ అయితే. ఇది పళ్ళు, దీని కూడా టజిల్స్ సేమ్ అలానే వచ్చినాయి. దీని కూడా బ్లౌజ్ సేమ్ అండి, ఇందాక మనం చూస్తుంది వస్తుంది, బ్లాక్ కలర్ ప్లాస్టిక్ మిర్రర్. సేమ్ కాస్ట్ 539. వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్. మన షాప్ వచ్చేసి దిల్సునగర్ ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి జస్ట్ 800 మీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది ఆర్ఎస్ బ్రదర్స్ కమల్ హాస్పిటల్ మధ్య నుంచి రోడ్ ఉంటుందండి, మెట్రో పిల్లర్ నెంబర్ 1523 ఆపోజిట్. ఇక్కడ నుంచి ఆటోకి అయితే 10 రూపీస్ తీసుకుంటారండి. ఇక్కడ నుంచి వచ్చాక లెఫ్ట్ తీసుకోవాలండి, లెఫ్ట్ తీసుకున్నాక మళ్ళీ కొంచెం దూరం వచ్చినాక రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ కనిపిస్తుందండి రైట్ సైడ్ లో. ఇది శివగంగా రోడ్ అంటారండి. రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ముందర తిరుమల హిల్స్ అని బోర్డు కనిపిస్తుందండి. ఇక్కడ ఆర్ఎంఆర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒకటే రోడ్ అండి, ఒకటే రోడ్ జస్ట్ 150 నుంచి 200 మీటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి రాగానే మనకు స్ట్రైట్ ఒకటే రోడ్ అండి, పెద్ద రోడ్ ఉంటుంది. కొంచెం ముందు రాగానే చౌరస్ వస్తుందండి, 4 రోడ్లు. అక్కడ నుంచి రైట్ సైడ్ లో బిల్డింగ్ ఉంటుందండి కార్నర్ లో, కింద మెడి ప్లేస్ ఉంటుందండి, పైన ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మన షాప్ ఉంటుంది వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్. వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ అని గూగుల్ మ్యాప్ సెర్చ్ చేసిన వస్తుందండి. మొత్తం మన షాప్ కి 3 రూట్లు ఉన్నాయి. ఆ వీడియో లింక్లన్నీ డిస్క్రిప్షన్ లో ఉంటాయండి, చూడండి. ఇది ఈరోజు కలెక్షన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.